Hi everyone. We just started the batch 8 July 14th. So we will see the feedback of those students, how they are experiencing. Yeah, let us start the today's session. So far we almost completed 10 classes, Andy. Today is the 10th class. So how you guys are feeling, and are you expecting any change in the explanation process? Are you getting properly? కెన్ యూ జస్ట్ ప్రొవైడ్ మీ ద ఫీడ్‌బ్యాక్? అండ్ జాయిన్ అయ్యేటప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? అండ్ ఇప్పుడెలా ఫీల్ అవుతున్నారు? మన క్లాసెస్ ఎలా ఉన్నాయి? ఎక్స్‌ప్లనేషన్ ప్రాసెస్‌లో ఏమైనా చేంజ్ కావాలా? మీకు అర్థమవుతున్నాయా లేదా? కెన్ కపుల్ ఆఫ్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్? నాట్ ఇన్ వన్ వర్డ్ ఆన్సర్. జస్ట్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ సో దట్ ఐ విల్ అండర్‌స్టాండ్ ఇస్ ఇట్ గుడ్ ఆర్ ఈస్ దేర్ ఎనీ చేంజ్ రిక్వైర్డ్? Hi Ashok. హాయ్ శ్రీకాంత్. So, hi Andy. So Andarki hi. So myself Srikanth. I am a working professional actually. When I joined this course, before joining the course only, Ashok అడిగాడు మీరు డైలీ ఎన్ని అవర్స్ కష్టపడతారని. నాకు తెలిసి నేను కపుల్ ఆఫ్ కోర్సెస్ అయితే జాయిన్ అయ్యాను ఇంతకు ముందుల డెవాప్స్ అని అదని. బట్ స్టిల్ ఎవరు ఆ క్వశ్చన్ అనేది అడగలేదు మీరు డైలీ ఎన్ని అవర్స్ కష్టపడతారని. సో నాకున్న వర్కింగ్ లైఫ్ బ్యాలెన్స్ ఇలా చెప్పాను నాకు ఇలా అవుతుందండి అని. సో నేను డైలీ 2 అవర్స్ అయితే నేను చేయగలనంటే ఓకే అని చెప్పారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కోర్ లెవెల్లో డిజైన్ ఉంది. ఈ కోర్స్ అనేది మొత్తం ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌లో స్ట్రక్చర్ చేసి పెట్టారు. సో ఏ రోజు చెప్పింది ఆ రోజు ఫస్ట్ ఒకవేళ మీరు వినకపోయినా కూడా ఆ క్లాస్ అనేది వినాలి. సో నేనైతే అలానే అంటున్నాను. ఒకవేళ నాకు వర్క్ ఉన్నా కూడా ఆ రోజు నైటు ఆ క్లాస్ కంప్లీట్ చేసుకొని నేను రిమైనింగ్ వర్క్ చూసుకుంటున్నాను. సో బానే ఉంది. బట్ ఏందంటే సెల్ఫ్ అనలైజ్ చేసుకునేటప్పుడు వర్క్ చేస్తాం కదా! ఈ కీ పాయింటర్స్ ఉంటాయి. సో మనం ఎక్కడ అంటే ఎక్కడ మొన్న ఒకరోజు ఇలానే రియల్ టైమ్‌లో మీరిలా చెప్పకూడదండి అని చెప్పారు కదా! అలాంటి నేమ్స్ దగ్గర మనం కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. సో అదొక్కటి నేను చూసుకోవాలనుకున్నా. నాకు తెలిసి అదొక్కటే నాకు. రిమైనింగ్ అంతా ఆల్ గుడ్. అంతే యాహ్! అశోక్. థాంక్స్. ఓకే. థాంక్స్ అండి. బట్ మన ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంది? మీకు క్లాసెస్ ఎలా ఆ! అర్థమవుతున్నాయా లేదా? ఏమైనా చేంజ్ కావాలా? ఎక్స్‌ప్లనేషన్ ఓవరాల్ గుడ్ అండి. ఇంకా ఎక్స్‌ప్లనేషన్‌లో ఇంకా మనం పాయింట్ ఔట్ చేయటానికి ఏమీ లేదు. మీరు మీ 100% ఇస్తున్నారు. మా ఎండ్ నుండి మేము 100% అనేది పెట్టాలి ఎఫర్ట్స్. అంటే బయట చూస్తున్నాం గదా! బయట దానికి మన కోర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో, కోర్ లెవెల్‌లో పాయింట్ టు పాయింట్ మొత్తం ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా బాగుంది. ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. నేను ఈ కోర్స్ జాయిన్ అయినందుకు ఐయామ్ ఫీలింగ్ లక్కీ. బట్ ఐ హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ ఆన్ దిస్. దట్స్ ఆల్ అండి. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. సో అదర్స్ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్‌బ్యాక్. మీరేమైనా కన్సర్న్స్ ఉన్నా షేర్ చేయండి. సో దట్ ఐ విల్ అండర్‌స్టాండ్. Yeah, hi Ashok. Prabhakar here. హాయ్ Hi guys. ప్రభాకర్ గారు. Yeah, actually, guys, already I have a good experience in CRM as a support engineer. Uh, కాకపోతే ఈ అశోక్ గారి క్లాస్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు వచ్చింది ఒక 30%. నిన్న మీరు రీసెంట్ చెప్పారు కదా లాస్ట్ క్లాస్లో ఏంటంటే లుకప్స్కి ఎలాగ కంట్రీస్కి స్టేట్కి మ్యాచ్ చేస్తాం అనేది కానీ ఇంపోర్ట్‌లో మనం ఓన్లీ సీఎస్‌వీ ఇంపోర్ట్ చేసి అప్డేట్ చేస్తున్నప్పుడు ఎక్సెల్ షీట్‌లో అంటే ఎక్సెల్ ఫార్మాట్‌లో ఉందే అప్డేట్ చేయాలి అన్నది గాని, నాకు డేటా ఇంపోర్ట్ అప్డేట్ తెలుసు గానీ ఎక్స్‌పోర్ట్ తెలుసు కానీ ఇట్లా ఈ ఫార్మాట్‌లో ఉంటదని తెలీదు. ఓకే. ఇవే కాకుండా మీరు చెప్తున్న ప్రాసెస్ కూడా బాగానే ఉంది. కాకపోతే మీరు చెప్పిన దాని మీద కంటే మేము ఒక 60% అయితే మాత్రం ఎఫర్ట్ పెట్టాలి. మీరు ఒక 40% చెప్తే యాహ్! ఆహ్, అదర్‌వైజ్ గుడ్ అశోక్. మీకు హోంవర్క్స్ ఎలా అంతే. ఉన్నాయండి? అర్థమవుతున్నాయా? చేయగలుగుతున్నారా? అండ్ చేయగలుగుతున్నా అశోక్. మీరు అంటే విత్ టై అదర్ మీకు టైం ఎంత స్పెండ్ చేయగలుగుతున్నారు హోంవర్క్స్‌కి? మన ఇచ్చే హోంవర్క్స్‌కి హోంవర్క్స్? అయితే వర్కింగ్ అవర్స్ 6, 6:30 చేస్తుంటే రిమైనింగ్ 3 అవర్స్ వర్క్ చేస్తున్నాను. హ్మ్. కొన్నిసార్లు జర్నీ వల్ల అవ్వట్లేదు. ఒక 2 అవర్స్, 1 ½ అవర్ అవుతుంది అంతే. ఓకే. థాంక్స్ హ్మ్. అండి. యాహ్! సో థాంక్స్. థాంక్ యూ. అదీస్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫీడ్‌బ్యాక్. మనోజ్. Yeah, hi Ashok. హాయ్ మనోజ్.
ఆ! నా ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, ఇంతకుముందు నాకు ఓవరాల్ టెస్టింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆఫ్‌లైన్‌లో అటెండ్ చేసిన బెంగుళూరులో. అక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ ఆన్‌లైన్‌లో మీది బాగా చెప్తున్నారు. ఇంకోటేంటంటే మెయిన్ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నారు స్టార్టింగ్ డెమోలో గూడా ప్రాక్టీస్ చేయాలి. ముందు రోజు మన క్లాస్‌ని నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బాగా మనకి అంటే నాలెడ్జ్ వస్తది. యాహ్! మనం ప్రాక్టీస్ చేయకపోతే నెక్స్ట్ డే కల్లా మర్చిపోయి వెళ్తాం మళ్ళీ. యెస్. మెయిన్ ప్రాక్టీస్ అశోక్. యాహ్! ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. మన క్లాసెస్ ఎలా ఉన్నాయి? అర్థమవుతున్నాయా మీకు? రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నట్టుందా? నేర్చుకున్నట్టుందా? ఈస్ దేర్ రియల్ ఎనీ టైమ్‌లో చేంజ్ ఉన్నట్టే రిక్వైర్డ్? ఉంది. లేదు అశోక్. రియల్ టైమ్‌లో వర్క్ చేసినట్టే ఉంది. అంటే మనకి మెయిన్ టూల్ ఉంది కాబట్టి దాంట్లోనే అంతా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకి రియల్ టైమ్ ఉన్నట్లే ఉంది. ఓకే. థాంక్స్ అండి. యెస్. యెస్. So others, if anybody else want to share feedback or concern? హాయ్ అశోక్, దిస్ ఇస్ శివలింగం. హాయ్ అండి. యాక్చువల్గా నేను కూడా ఒక వర్కింగ్ ప్రొఫెషనలే. సో నేను ఈ యొక్క సిఆర్ఎం సైడ్ మూవ్ అవ్వాలనుకొని యాక్చువల్గా లాస్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాల్సింది. సమ్ డ్యూ టు మనీ ఇష్యూస్ వల్ల నేను ఈ బ్యాచ్కి జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ నేను ఆల్రెడీ బయట చూస్తూనే ఉన్నాను యూట్యూబ్లో కానీ, అంటే మీలాగా బయట ఎవరు ఎంత కేర్ తీసుకొని ఎంత హోంవర్క్ ఇచ్చి మీరు చేస్తున్నారు లేదా ఎంత మోటివేట్ చేసే పర్సన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ థ్యాంక్ ఈ యూ యొక్క అండి. జనరేషన్లో. అందుకు ట్రైనర్స్ అనేది చాలా పేషెన్స్ ఉండాలి. బట్ మీ దగ్గర ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ క్లాసెస్ వైజ్ అయితే మీరు స్లో అండ్ స్టడీగానే చదువుతున్నారు. బట్ నాకు కన్సర్న్ ఏంటంటే అశోక్, బయట నేను చాలా డిస్క్రిప్షన్ చూస్తున్నాను మీన్స్ జాబ్‌వి. సో వాళ్ళు కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు. అది మరి అదొక యాహ్! డౌట్ అంతే నాకు. సో జాబ్ డిస్క్రిప్షను ఫైన్ అండి. సో అది జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే ఈ ఏరియాస్ అన్నీ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇస్తూ ఉంటారు. సో అవును. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఆల్ వి హావ్ టు లెర్న్ అండ్ అప్లై. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మీకు అది ఏంటి మీకు ఆర్కిటెక్ట్ అంటే టీమ్ లీడ్ దగ్గర నుంచి వస్తది. వాళ్ళు ప్రొవైడ్ చేయాలి కదా! వాటెవర్ దే నీడ్ దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. బట్ ఓకే. teamలో we do have the team, right? So యా others will manage whatever you don't know. You have to explore and do if you can do. Otherwise, the other members can manage. No need to worry. ఓకే. బట్ అండ్ హోంవర్క్ వైజ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము ఎక్స్‌పీరియన్స్‌కి ట్రై చేస్తున్నాం కాబట్టి, సో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. Yes, మాకు correct. చాలా ఈజీ అవుతుంది మీ హోంవర్క్ ఇచ్చేది అసలు. యాహ్! సో మనకు చెప్పేటప్పుడు యాక్చువల్‌గా ఈజీగానే అర్థమవుద్ది. మీకు హోంవర్క్ చేసేటప్పుడే ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. అదే మీకు ఎక్స్‌పీరియన్స్ రావాలంటే క్లాస్ చెప్పినంత మాత్రాన ఎక్స్‌పీరియన్స్ రాదండి. యాహ్! క్లాస్ యాస్ వెల్ యాస్ హోంవర్క్ చేస్తేనే మీకు ఆ 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే. సో మీకు యెస్. దానికి ఈక్వల్‌గా హోంవర్క్స్ వస్తూనే ఉన్నాయి ఫర్ ఎవ్రీవన్. యెస్ అసలు. అండ్ మన క్లాస్‌లో విని ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని నావిగేషన్ స్టెప్స్ మిస్ అయిపోతే అదొక ఇష్యూ వస్తది అంతే. అది ప్రాక్టీస్‌లో వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. మనం అందుకోసమనే ఎక్కువ టాస్క్‌లు ఇస్తున్నాము. ఆ నావిగేషన్స్ అవి కన్‌ఫ్యూజన్ అవ్వకుండా. సో ప్రాక్టీస్‌లో వచ్చేస్తది. యాహ్! సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఫైన్ అసలు. థాంక్స్ అండి. యాహ్! థాంక్ యూ అసలు. Others, anybody wants to share feedback or concern? యాహ్! హాయ్ అశోక్. Hi, sir. హాయ్ అండి. Srinivas. Yes, శ్రీనివాస్ గారు. Coaching wise, it's good, Ashok. I've done already service now. It is similar to service now. Same like farm design on that service now, and దీంట్లో కూడా సేమ్ ఉంది. బట్ నేను ఒకటి డిఫరెన్స్ గమనించింది ఏంటంటే, నేను ఇంతకుముందు సర్వీస్ నో నేర్చుకున్నప్పుడు వీడియో చూస్తే కానీ చేయలేకుంటుంటుంది. ఇప్పుడు మీ వీడియోలో మీరు చెప్పిన దాని వల్ల వీడియో వితౌట్ అగైన్ వీడియో చూడకుండానే ఓన్ గా చేసుకున్నాం అనమాట. గుడ్. దట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ Yeah. ప్రాక్టీస్ కూడా మినిమం 4 hours పెడుతున్నాను. కరెంట్లీ ఐఎమ్ నాట్ వర్కింగ్. ఓకే. 4-5 hours పెడుతున్నాను. మీరు ఇచ్చే హోంవర్క్స్ వల్ల చాలా హెల్ప్ అవుతున్నాయి. గుడ్. నా డౌట్ ఏమంటే ఓన్లీ కోడింగ్ సెషన్ లో ఎలా ఉంటుంది? ఐ మీన్ హార్డ్ గా ఫీల్ అవుతామా? అది ఒక డౌట్ ఉంది అశోక్. ఐ మీన్ జావా స్క్రిప్ట్, C# రెండు మేనేజ్ చేయగలమా? యెస్ అండి. సో మీ కోర్ బేస్ ఫార్మ్ అయిందనుకోండి పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు మీరు సిస్టమ్ నాలెడ్జ్ వచ్చేస్తే పర్ఫెక్ట్‌గా జావా స్క్రిప్ట్ కోడింగ్ అనేది కొంచెం ఈజీగా అయిపోద్ది. మీరు ఇక్కడ సిస్టమ్ ఫార్మేషన్ లేకపోతే ఆ ఫంక్షన్స్, రిక్వైర్మెంట్స్ క్యాచ్ చేయలేరు. రిక్వైర్మెంట్స్ అవి యాజ్ ఇట్ ఈస్‌గా
బిజినెస్ రిక్వైర్మెంట్ క్యాచ్ చేస్తే పర్పస్ అర్థమైతే కోడ్ అనేది రాయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు యాక్చువల్గా సింటాక్స్ కోడ్ ఎవ్రీథింగ్ విల్ బి రెడీ, మీకు రెడీగానే ఉంటుంది. కాపీ పేస్ట్ చేసుకొని ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలో అది తెలిసి ఉండాలి. సో అది తెలిసి ఉండాలంటే మీకు అసలు సిస్టమ్ ఎలా యూజ్ చేస్తాం, ఫీల్డ్స్ ఎలా సెట్ చేస్తాం, ఏ ఫీల్డ్ ఏ డేటా టైప్ యూజ్ చేస్తాం, సో అవన్నీ బేస్ ఫార్మేషన్ పర్ఫెక్ట్గా ఉంటే మీ కోడింగ్ ఈజీ అయిపోతాయి. సో బేస్ ఫార్మేషన్ చూసుకోండి. ఇప్పుడు మనం నేర్చుకునే అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కోడింగ్ దగ్గర మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకే అశోక్. ఓకే, ఎస్ అండి. అమరీందర్. Yeah, హాయ్ hi, అండి. Ashok. హాయ్ అండి. సార్ అది ఫస్ట్లీ ఏంటంటే నేను వేరే కోర్సెస్ కూడా ట్రై చేశాను. అండ్ లైక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సిఆర్ఎం థింగ్, బీపీఎం టూల్ పెగా మీద నేను ట్రై చేశాను. అంటే నేను హాఫ్ నేర్చుకున్నాను. చాలా అసలు అది ఇంకా ఎంత నేర్చుకున్నా సరే అది బుర్రగా ఎక్కట్లేదండి. సో ఇంకా నేను రీసెర్చ్ చేసిన తర్వాత త్రూ లక్కీ సార్ నేను కొంచెం మాట్లాడితే తను ఈ కోర్స్ చాలా బాగుంటుంది, ఫర్దర్గా కోడింగ్ కూడా తక్కువ ఉంటుందంటే దెన్ ఐ బీన్ త్రూ దిస్. ఓకే, యా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ టీచింగ్ ఒక పార్ట్ అయితే ద సెకండ్ పోర్షన్ ఈజ్ యువర్ మోటివేషన్ అండి. వితౌట్ దాట్ ఐవ్ సీన్ మెనీ ట్రైనర్స్ దే నెవర్ మోటివేట్ లైక్ యూ సార్. థ్యాంక్ యూ. Yeah, this part has to be appreciated a lot, sir. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah, that's the thing, sir. Nothing more than that. And కోడింగ్ కు నాకు కూడా సేమ్ ముందు మాట్లాడిన ఆయనలాగా కొంచెం నాకు కూడా కోడింగ్ అంటే కొంచెం భయం. I've never been into IT field in the recent times. ఓకే, Yeah, I'm from non-IT background, so yeah. సో అది నో కొంచెం ఉంది. మిగిలినంత ఆల్ ఫైన్, సార్. సో నో ప్రాబ్లం అండి. మనకి ఇక్కడ మనకి ఏఐ అని ఒక టూల్ వస్తుంది, ఏఏ కోడ్ రాస్తుంది మీకు. బట్ మీకు తెలిసి ఉండాలి వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది. సో అది మనం నేర్చుకుంటాం. సో ఆ ఫేస్లో మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సో ఇప్పటి వరకు మీరు కొంచెం ఆల్రెడీ హ్యాబిట్ అయితే అప్పటి వరకు హార్డ్ వర్క్ చేయడానికి కాన్సెప్ట్ పర్పస్ అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. పర్పస్ అర్థమైతే ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో యూ ట్రై టు కనెక్ట్ విత్ ద ఎండ్ యూజర్స్ లైక్ ఐఎమ్ సెయింగ్ ఫ్రమ్ డే వన్. ఎండ్ యూజర్ అయితే మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా యూజ్ చేస్తారు, అలా యూజ్ చేయాలి. దట్స్ ఎ రీజన్ ఆఫ్టర్ యూ కంప్లీట్ ఎనీ సిస్టమ్ యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ డేటా మాన్యువల్లీ అండ్ చెక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ హౌ దే విల్ క్రియేట్. ఓకే, థ్యాంక్స్ అండి. అండ్ ఎనీబడి ఎల్స్ వాంట్స్ టు షేర్? Hi sir, this is Anand. హాయ్ ఆనంద్. Hi to everyone. So first thing ఏంటంటే నేను ఒక కెరియర్ గ్యాప్ స్టూడెంట్ బికాస్ ఐ కంప్లీటెడ్ మై MBA in 21. సో నేను ఏంటంటే లక్కీ టెక్ సార్ ఛానల్లోనే అండ్ మా ఫ్రెండ్ సో నాకు రిఫర్ చేస్తే నేను మీ వీడియోస్ చూసాను. నాకు నిజంగా రియల్లీ ఇంప్రెస్డ్. ఏంటంటే ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నాకు నిజంగా చాలా నచ్చింది. అంటే ప్రెసెంట్ డేస్లో ఇలాంటి ట్యూటర్స్ ఉండకపోవచ్చు, ఇలాంటి లెక్చర్స్. మేబీ సార్ అయితే చాలా నీట్గానే చెప్పాను, నాకు అర్థమైంది. అంటే నేను జస్ట్ టుక్ యువర్ కోర్స్ అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ అయితే 100% ఉంది సార్. మీ ఎఫర్ట్స్ అయితే చాలా బాగుంది. అంటే ఒక స్పూన్ ఫీడింగ్ ఇచ్చినట్టు, అంటే కాలేజెస్లో స్కూల్స్లో మనకి ఎలాగైతే సబ్జెక్ట్ బ్రీఫింగ్ ఇస్తారో, సో ఎవ్రీ టాపిక్ చాలా నీట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. అండ్ ద గివింగ్ ఆఫ్ టాస్క్ సార్, అవి కూడా నిజంగా చాలా వండర్ఫుల్. ఎందుకంటే నేను డైలీ 4 to 5 hours చేస్తున్నాను. అంటే నేను ఒక రియల్ టైంలో వర్క్ చేస్తున్నట్టు ఫీలింగ్ అయితే నాకైతే ఉంది సార్ మీరు ఇచ్చే టాస్క్స్తో. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ సార్. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ ఏ ట్యూటర్ లైక్ యూస్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇనిషియల్ ఏంటంటే వన్ మోర్ ఏంటంటే మన కాంపోనెంట్స్ గురించి జనరల్ వీఆర్ ప్రిపేరింగ్ రన్నింగ్ నోట్స్ సార్. బట్ మీ సైడ్ నుంచి కూడా కాంపోనెంట్స్ గురించి చిన్న డెఫినేషన్ మీ సైడ్ నుంచి కూడా ఉంటే, మెటీరియల్ లాంటిది ఉంటే ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ మనం ఎలాబరేట్ చేసి చెప్పగలం కదా ఇప్పుడు. సో అదొకటే సార్. సో మీకు అది మెటీరియల్ ఇస్తే థియరిటికల్ అయిపోద్ది. బట్ మాకు థియరిటికల్ చెప్పారనుకోండి ప్యానల్ దగ్గర, సో ఇట్స్ నాట్ జెన్యూన్. మనకి ఏం చేస్తామంటే మీకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 more week, సో ఐఎమ్ ప్లాన్ టు గివ్ జనరల్గా మీకు ఒక టాపిక్స్ ఇస్తాను, 3 topics ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ద డాక్యుమెంట్. ఓకే, దెన్ ఐ విల్ క్లబ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ షేర్ విత్ యూ. మీకు డాక్యుమెంట్ ప్రిపరేషన్ కూడా వన్ ఆఫ్ ద టాస్క్ ఇన్ ద ప్రాజెక్ట్. మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు డాక్యుమెంట్ ప్రిపరేషన్ రిలేటెడ్ టాస్క్ కూడా వస్తాయి. సో టు ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద డాక్యుమెంట్స్ విత్ ద topics what I have provided.
and submit, and I will check and club all together and share with all of you, whoever is submitted. Okay, sir. Okay, sir. Yeah, thank you. That is how it will be. And the document preparation good one of the task in the project whenever you are working. Okay, sir. Sometime they will ask on document preparation as well. Okay, sir. Yeah. Thanks, Andy. Anybody else who wants to share? Okay, let's start the today's session then.